హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు రివ్యూ చేయబోతున్న సినిమా నేమ్ ది రాజసాబ్ మూవీ. రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన హర్రర్ ఫ్యాంటసీ కామెడీ సినిమా విడుదలైంది ఈ రోజు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్టోరీ, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, వాల్యూమ్ అన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే చెప్పబోతున్నాం. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ టు చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ సినిమా డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా కోసం బడ్జెట్ రూపొందించారు. చాలా బడ్జెట్. ప్రభాస్, సరాసరి మాలవిక, మోహన్, నిధి అగర్వాల్, రుద్ది కుమార్, సంజయ్ దత్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలో కనిపించారు ఈ సినిమాలో. ఈ సినిమాలో స్టోరీ లైన్ ఏంటంటే, ప్రభాస్ అలియాస్ రాజు తన నానమ్మ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయాణంలో ఒక భారీ భూత వాహనం ప్రాచీన రహస్యాలు ఆశయం అతను మీకు స్టోరీ అన్ఫోల్డ్ అవుతూ ఉంటది. సినిమాలో ప్రభాస్ కొన్ని కమెడియన్ టైమింగ్స్ సమావేశాల్లో బాగుంది. క్లైమాక్స్ పరిధిలో కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో. మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఎస్ఎస్ తమన్ అన్నమాట. సినిమాలో కొంచెం లౌడ్ గానే ఇచ్చేసాడు. కొన్ని స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని యావరేజ్ గా అయితే ఉన్నాయన్నమాట. ఫ్యాన్స్ కోసం ఒకసారి ఈ సినిమాని విజిట్ చేసే మూమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఈ సినిమాలో కథ ఎంతో క్లిష్టంగా ఉంటుంది. కన్వెన్షన్స్ అయితే ఉండదు సినిమా. కొన్ని సమావేశాల్లో స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఆడియన్స్ ని. గ్రాఫిక్ డిజైనింగ్, విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేవు అనమాట సినిమాలో. ఆడియన్స్ కూడా చెప్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత సినిమా అయితే ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా లేదు. మొదటి హాఫ్ బాగానే గ్రిప్ చేయలేదు, క్రిటిసిజం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది సినిమాలో. రెబల్ స్టార్ ప్రభాస్ తన విజయాల తర్వాత డిఫరెంట్ ఎనర్జీ డోనర్ ట్రై చేస్తూ ఉన్నాడు. కొన్ని సమావేశాల్లో తన కామ్ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ అదే విధంగా ప్రత్యేక లుక్ తో వచ్చిన పాత్ర గంతే, ఏముండదు సినిమాలో. హీరోయిన్లు స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్స్ తో కొన్ని చోట్లలో ఇద్దరు హీరోయిన్స్ కూడా అవసరం లేదు అన్నట్టుగా అయితే అనిపించింది. కథలో డీప్ క్యారెక్టరైజేషన్ లేదు సినిమాలో. ఇక సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ మాట ఒక మాట చెప్పుకున్నాం. కొంతమంది చివరి 30 నిమిషాలు బాగుంది అని అంటారు, ప్రైజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో మిక్స్డ్ టాక్, నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో నా విషయానికి వస్తే ఈ సినిమా జస్ట్ యావరేజ్ సినిమా అయితే నేను చెప్తాను. ఓవరాల్ గా ది రాజసాబ్ ఒక మిక్స్డ్ టాక్ మూవీ అని చెప్తాను నేనైతే. ఇది ఫ్యాన్స్ కోసము చూడదగ్గ ఎలిమెంట్స్ అయితే సినిమాలో లేవు, కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్వెల్ షార్ట్ లో ఒక సీన్ ఉంటుంది, అది బాగుంటుంది. స్టోరీ స్ట్రక్చరింగ్, స్క్రిప్ట్ ఇష్యూస్ అయితే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ అయితే చేసింది సినిమాలో. మనం తాత క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కానీ అందులో తాత క్యారెక్టర్ అయితే మాక్సిమం కొన్ని చోట్ల అయితే పని చేయలేదన్నమాట. గైస్, మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చేయండి. నా రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.